హలో ఫ్రెండ్స్, మనం మీరు చేపలు పట్టడానికి వచ్చాము. ఎల్లంపల్లి పాడికి వచ్చాము. ఏ విధంగా చేపలు పడతాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇట్లా కింద దిగి అట్లా దిగి ఇట్లా కింది నుంచి అక్కడికి పోవాలి. మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. లొకేషన్కు చేరుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లొకేషన్ చేరుకున్నాం. ఇప్పుడు మనం చేపలు పట్టే లొకేషన్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం. అదేవిధంగా తవుడును మైదా రెండు కలుపుకున్నాం. దీంట్లో సత్తు కూడా కలుపుతాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకు చిన్నపిల్ల తినేది అమృతం సత్తు, ఇది బాలామృతం సత్తు. మనకు బిర్యానీ ఎట్లనో వీళ్ళకి సత్తు అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. మైదా పిండి ఉన్న తవుడు సత్తు. నెక్స్ట్ కొన్ని నీళ్ళు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకు ఫీటర్కి ఈ విధంగా ఒక గోల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మావాడు ఏంటంటే డైరెక్ట్ వేస్తలేడు. కొంతదానికి ముడింది కాబట్టి ముందే టాంగుస్ కిందికి తీసుకొని ఇప్పుడు దీన్ని ఇసురుతాడు. చూడండి ఫ్రెండ్స్, బతారా బాయ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం మనం ఏ చేప పడుతుంది అనేది. ఈ విధంగా ఇప్పుడు మనం తవుడును పిండి కట్టి కలుపుకుంటూ పెట్టినాం కదా. ఫ్రెండ్స్, ఇక మాకు చిన్న చేప పడ్డది. राव का बच्चा फ्रेंड्स, నాకు రవ్వ చేప పడ్డది. కిలో హైదిరే आधा किलो के ऊपर है 3 पाव 3 पाव ఉంటుంది ఫ్రెండ్స్. हाँ वही इसका पकड़ना देखो अल्लाह. ఫ్రెండ్స్, ఇది ఒకటే చేప పడ్డది. ఈ వీడియో చూసుకున్నట్టయితే 3 పావు కిలో ఉంటుంది ఫ్రెండ్స్ మా రవ్వ చేప. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.